పరలోక రాజ్య ప్రవేశం ఎవరు చేస్తారండి? ప్రార్థన చేద్దామా? ఒక్కసారి మీరున్న చోట కళ్ళు మూసుకోండి, కళ్ళు మూయండి. మోకరించగలిగితే మోకరించండి. ఒకంత మోకరించు దేవా, ఈ రాత్రి సూటిగా మాతో మాట్లాడినావు. పరలోకానికి రావాలంటే మేము ఎలా ఉండాలో, ఏ విధమైనటువంటి స్థితిలో మేము ఉండాలో, ఏ విధంగా ప్రభు నీ సంధిలో గడపాలో మీరు మాకు తెలియపరిచిన మాటను బట్టి స్తోత్రమనాయనని ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి సూటిగా మీరు మాతో మాట్లాడారు, సూటిగా మాతో మాట్లాడారు. నిజమే, దాసుని మార్చుకున్నావు. నీ అత్యున్నతమైన ప్రేమను మీరు అనుగ్రహించారు. ఈ రాత్రి ప్రభా నీ మాటలు వినగలిగే మంచి మనస్సును మాకు ఇచ్చావు. మేము విన్నాం. నీ రాజ్యానికి ఎవరు వెళతారో మాతో చెప్పవయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం. సిలువలో సిలువలో ఘోర కల్వరిలో. మీరు పాఠం కాదు, దయచేసి మీ మనసులో మారాలి, స్థిరపరచబడాలి. సిలువలో ఎక్కన బలిపశువుగా మరణించిన క్రీస్తు మరణానికి జ్ఞాపకం చేసుకోవాలి. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చల్లని తీర్చెని నీ సుందర దేహమునే. కొరడాలు చల్లని తీర్చెని నీ సుందర దేహమునే. నడిపెను నీ తనువునే రుధిరం పొదారలు. నడిపెను నీ తనువునే రుధిరం పొదారలు. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. ప్రార్థన చేయబిడ్డ, మౌనంగా ఉండొద్దు, నోరు తెరు. యేసయ్యా కేవలం నేను ఉద్దేశించి మాట్లాడావు. నేను మారాలని ఆశపడుతున్నావు. నేను సంపూర్ణంగా మారిపోతానయ్యా. ఆమేన్. వదకు సిద్ధమైన గొర్రె
నిన్ను దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు ఈ త్యాగమేసయ్యా ఊహకు అందదు ఈ త్యాగమేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మధ్యలో వేలాడిన యేసయ్యా తొలువల మధ్యలో వేలాడిన యేసయ్యా వేలాడిన యేసయ్యా వేలాడిన యేసయ్యా